సకృదేవ ప్రపన్నాయ తవాస్మీతి చ యాచతే అభయం సర్వభూతేభ్యో అభయం సర్వభూతేభ్యో దదామ్యతత్ వ్రతం మమ దదామ్యేతత్ వ్రతం మమ దదామ్యేతత్ వ్రతం మమ. ఒక్కసారి నువ్వు నన్ను శరణు కోరితే చాలు, ఆ కోరిన వారు సమస్త ప్రాణంలో ఎవరైనా సరేనే, ముట్టకూడదు ముట్టరాదు, చూడకూడదు చూడరాదు అనే ప్రశ్న లేదు ఇక్కడ. ఏ ప్రాణి అయినా పర్వాలేదు, వాళ్ళందరికీ అభయం ఇవ్వటమే నా వ్రతం. ఆయన వ్రతం అది. మనం వేడటం ఒకటే నేర్చుకోవాలంతే. అభయం ఇస్తుంటాడు. దుర్మార్గుడైన ఆ రావణాసురుడే స్వయంగా వచ్చి నన్ను శరణు కోరితే అతడికి కూడా అభయం ఇస్తా నేను అన్నాడు శ్రీరాముడు. తన నిశ్చయాన్ని చాలా స్పష్టంగా చెప్పాడు. విభీషణుడు శరణ అంటున్నాడు. అయ్యో వాడికి ఇవ్వకూడదు, శత్రు తమ్ముడు, అట్లా ఎందుకు వచ్చాడో తెలీదు అని అన్నప్పుడు వాళ్ళందరినీ కూడా, ఒకవేళ రావణాసుడే వచ్చి నన్ను శరణ అన్నప్పుడు నేను వాడిని రక్షిస్తాను. ధర్మం అంటే ఇలా ఉంటుంది, బాగా తెలుసుకోండి అని రామావతారం లోకానికి చూపించింది కదా. ఇక కృష్ణావతారంలో కూడా స్వామి భక్తరక్షణ విషయంలో ఇట్లా చెప్పుకొచ్చారు. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వా సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వా సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. నన్ను పొందటానికి ఆటంకాలైన సకల పాపాల నుండి, ఎన్ని పాపాలున్నాయి అన్ని పాపాల నుండి నిన్ను నేను విముక్తి చేస్తాను. నాకు కొన్ని ఆటంకాలు వస్తాయి, కొన్ని పాపాలు దూరం చేసేటప్పుడు. అయినా పర్వాలేదు, నిన్ను నేను రక్షిస్తాను, నువ్వు దుఃఖించకు. కొన్ని పాపాలు అట్లే పోవు, కొంత కష్టపడాల్సి వస్తుంది. ముళ్ళు గుచ్చుకున్న తర్వాత ముళ్ళు నుంచి తీయాలి. కానీ ముళ్ళుకు మనం ప్రార్థన చేస్తే, ఓ ముళ్ళుగారు ముళ్ళుగారు బయటకు వచ్చే ముళ్ళుగారు ముళ్ళుగారు, ఆ ముళ్ళుగారు నీకు నా నైవేద్యం పెడతాను, కర్పూర నైవేద్యం పెడతాను, పాలు పాయసం చేసి నైవేద్యం పెట్టి నేను తింటాను, నన్ను ముళ్ళుగారు ముళ్ళుగారు చేయండి అంటే ముళ్ళుగారు వస్తారా అండి? ఇంకా లోపలికి పోతాడు. అవునండి ఇంత ప్రార్థన చేస్తున్నా నేను వదిలిపోనని చెప్పేసి ఇంకా లోపలికి పోతుంటాడు. కుళ్ళిపోయే వరకు వదలడు. నేను ఈ శరీరంలో చచ్చిపోయేంత వరకు ఇక్కడే ఉంటానంటాడు.
పెద్ద ఇన్ఫెక్షన్ ఇంతలా అయిపోతుంది. అందుకని చిన్నప్పుడే అది వచ్చినప్పుడే తీసి పారేసాయి. ఇలా అది ఆ పాపం అనేది అంత పెద్ద పాపం అది. ఏం డాక్టర్ గారు ఇంత కష్టపడుతుందంటే అట్లా పోయింది ఆ లోపలికి. దాన్ని అంతా కోసి కోసి బయట పోయేలా. ప్రారంభం నుంచే నువ్వు రాలేదు. ఏదో మెడిటేషన్ను తీర్మానాలు, ఏదో మెడిటేషన్ చెప్పేసి ప్రాణంతో హీలింగులు, క్రియాయోగంతో హీలింగులు, మరి ఏదేదో హీలింగులు దండిగా ఉన్నాయండి. మ్యూజిక్ థెరపీతో హీలింగులు అన్నావు కదా, ఏమైంది ఇప్పుడు? ఇప్పుడు నువ్వు మ్యూజిక్ పెడుతున్నావు, నేను కోస్తా ఉంటే. అందుకని ఏది ఎక్కడ ఎప్పుడు చేయాలో చేయాలంతే. అన్ని దాంట్లోకి పరమాత్ముడే అంటే ఎట్లా అవుతుంది? ముల్లుగారు అని ప్రార్థన చేసినట్టుగా ఎట్లవుతుంది? సకల ఎవరికి ఎక్కడ ఇది సులభమైనటువంటి పని, దాన్ని మనం చేసి పారేసేయాల. పరమాత్ముడికి ఎందుకు దుఃఖం పెట్టాలా? రామకృష్ణ పరమహంసులు అవతల ఉంటే ఇంకొక సాధువు గారు వచ్చారు. ఈయన రామకృష్ణ పరమహంసులు 10 పైసలతో 10 ఆణాలతో బయటికి వెళ్ళాడు. ఆ పొలం దాటాడు, పెద్ద పెద్ద వంకను, నదిని. ఇంకొక యోగి హాస్యం చేసి, ఊరికే డబ్బు ఖర్చు పెట్టావు, డబ్బు ఎందుకు ఖర్చు పెడతాం, యోగం అనేది ముఖ్యం కదా, మనం ఎంతగా యోగం చేశామని నీళ్ల మీదే నడుచుకొని వచ్చాడు. నువ్వేంటి మహాయోగి అయ్యా అన్నాడు. అప్పుడు రామకృష్ణ చాలా సంతోషం స్వామి, నమస్కారం మీకు, నేను మాత్రం ఖర్చు పెట్టలేదు. అంత పెద్ద యోగము ఒక 10 పైసలతో ఖర్చు పెట్టేశావు నువ్వు. దాన్ని కాపాడుకుంటే 10 మందికి నువ్వు ఇవ్వచ్చు కదా, మళ్ళీ ఇప్పుడు తిరిగి వెళ్ళలేవు కదా నువ్వు, ఎందుకంటే అది అప్పుడు ఖర్చు అయిపోయింది, ఆ మహిమని ఖర్చు అయిపోయింది, ఇచ్చేసావు నువ్వు. నేను కేవలం 10 పైసలకే బయటకు వచ్చాను, ఆ మహిమ అట్లే ఉండిపోయింది నాకు. అంటే నీ మహిమ 10 పైసలు అన్నమాట. ఆ మహిమను మనము చిన్న చిన్న చిల్లర కోరికలతో పరమాత్మని మనం దుఃఖం పెట్టకూడదు. మనం చూసుకోవాలి, అది మనకిచ్చాడు ఆ తెలివిని. మనం చూసుకుంటూ దాన్ని సుఖమైనటువంటి మార్గంలో వెళ్ళినప్పుడు మనకు నెరవేరుతుంది మన పనులు. మనం ప్రతి ఒక్కటి కూడా, నా గురువుగారు ఇచ్చారండి జోలి, దాంట్లో తానే అన్నం నిండాలండి, ఎక్కడెత్తుంది పిసమెత్తుకోకుండా. ఏది గురువుగారి మీద ఆనబెట్టు, ఈ గడ్డపార మింగు. గురువుగారి మీద ఆనబెట్టి గడ్డపార మింగటానికి అవుతుందా? ఇట్లా ఉంది మనకి. చెప్పారు కదా అండి, ఓం నమో హనుమతే నమః అంటే ముక్తి వస్తుందని. ఏది ముక్తి రాలేదు నాకు, ఓం నమో హనుమతే నమః ముక్తి వచ్చే, ఓం నమో ఏది ముక్తి రాలేదు నాకు, ముక్తి రాలేదు. అర్ధరాత్రి వరకు చేస్తుండు ఒక ఇంటి ముందా, ముక్తి వస్తుంది నీకు. ఆ ఇంట్లో నిద్ర పట్టక బయట వచ్చి నీకు ముక్తిని ఇస్తారు, నిన్ను ముక్తిని చేస్తారు వాళ్ళంతా. ఎక్కడ ఎప్పుడు ఏం చేయాలో మనకు తెలీదు, దద్దమ్మలు మనం దేన్నో దేనికి ప్రయోగించేస్తాం. ఏ మాటనో ఆ మాటకు మనం అల్లుతాం. ఇది మన కర్మ. ఇది ఇక్కడ ఎంత కష్టమైనా, నీ పాపాలు ఎంత ఆటంకాలైనా కూడా, పాపాలు ఆటంకాలు, ఆ ఆటంకాలన్నీ కూడా నేను తెంచుకొని నీకు ముక్తినిస్తాను అన్నాడు. ఒక మాటతో నీకు ముక్తినిస్తాను, నిన్ను కరుణిస్తాను అనొచ్చు కదా. ఆ డీటెయిల్ కూడా చెప్పాడు, వాడికి అర్థం కాని అని చెప్పి. అర్థం కానీ ఆ స్వామికి ఎంత కష్టమవుతున్నదో అని అర్థం కానీ. కానీ అంతటితో నువ్వు శరణన్నావు కాబట్టి నీకు నువ్వు వద్దన్నా కూడా దాన్ని సరిచేసేస్తాడు ఆయన. వద్దులేండి, తప్పైపోయిందండి, మీకు ఎందుకండి కష్టము, అందుకని నేను ప్రార్థన చేయలేండి, రేపటి నుంచి చేయొద్దు, అప్పుడు నువ్వు ఇంకా పెద్ద దుర్మార్గం అయిపోతుంది నీకు, రాక్షసత్వం. అందుకని నిష్కామంగా ఏ కోరికను లేకోకుండా ప్రార్థన చేయాలి. కానీ నే ప్రార్థన చేస్తే నా కోరికను తీర్చాలి కాబట్టి నీకు ఇబ్బంది అవుతుంది కాబట్టి అందుకని నేను రేపటి నుంచి ప్రార్థన చేయను అంటే, సరేలే మాకేం పట్టింది అంటారు వాళ్ళు. ఆ స్వామి, నువ్వు రాక్షసత్వానికి ప్రమోషన్ తీసుకొని వెళ్తానంటే నాకేం పట్టింది, వెళ్ళు, అక్కడ వచ్చి సంహరించుకుంటాను నేను నిదానంగా. ఆ పని కూడా మళ్ళీ నేనే చేయాలని. అందుకని నాకెందుకు, ఎప్పుడు చూసినా నేను నీ మీద ఒక కన్ను పెట్టాను, నీకోసం నేను కష్టపడాల్సిందే అన్నాడు పరమాత్ముడు. ఆయన బిడ్డలు కదా మనం.
మనను మాత్రం వదలడు. అయ్యో నాకు కష్టమవుతుంది, మీకు కష్టమవుతుంది, నేను కోరికను కోరను, రేపటి నుంచి నేను ప్రార్థన చేయను, చేస్తే కదా నన్ను మీరు రక్షించడానికి బాధపడతారు, అందుకని నేను ఆ బాధను తీయాలి కాబట్టి నేను ప్రార్థన చేయను, మా బియ్యం అంత ఖర్చు అవుతుంది కాబట్టి నేను భోజనం చేయను అన్నట్టుగా ఉంది పని మనకు. నేను వస్త్రాలు అంగటి నుంచి తెచ్చుకున్నాను కాబట్టి ఈరోజు నుంచి నేను నిక్కర్ వేసుకోను, వద్దులే ఖర్చు అవుతుంది కదా అన్నట్టు. అదిగా పరమాత్ముడు కష్టపడతాడు, నువ్వు కష్టపడతాడా, నేను నీకు ప్రార్థన చేయనంటే ఏమన్నుంది దాంట్లో. మనల్ని రక్షించడానికి తాను ఎంత కష్టపడతాడో అని చెప్పుకోవటంలో నువ్వు అతి బుద్ధి ఉపయోగించి రేపటి నుంచి నేను ప్రార్థన చేయను అంటే టెంకాయ కొట్టను, దీపం వేయను, మరి ప్రదక్షిణ చేయనంటే వద్దులే. దాన్ని నీకు తెలుసు అవన్నీ చేయకపోతే ప్రమోషన్ ఏమవుతుందని, అందుకని ఆ ప్రమోషన్కి పోతావా? అందుకని నువ్వు చేస్తూ లోపల ఏ కోరికను లేకుండా చేయాలను, అది అభ్యాసం చేయాలను. ప్రతి కోరికను కోరుకుంటుంటే మనం ఏమవుతుంది, రేపు పొద్దున్న కోరుకుంది ఈరోజు మర్చిపోతాం మళ్ళీ. అందుకని కోరుకోవటం ఎందుకు ఆ ప్రాబ్లము, చేస్తున్నాం అంతే. అందుకని నువ్వు ఎన్ని నీ పాపాలున్నా నాకు ఎంత కష్టమైనా నేను రక్షిస్తాను, దుఃఖించకు. కర్మ జ్ఞాన యోగాదులందు ఉన్నటువంటి ఆ కర్తృత్వం ప్రీతిని నాకు అర్పించాక దాంట్లో ఉండేటువంటి నీకేమున్నదో దాని యొక్క కర్తవ్యం ఏముందో దానికి వచ్చేటువంటి ఫలం ఏముందో సమర్పయామి ఆ కృష్ణార్పణమస్తు అని చెప్పేసి అంతే. ఎట్లా నీకు వస్తుంది భాగ్యం, నీకు వద్దన్నా కూడా వస్తుంది. అందుకని ఆ భాగ్యాన్ని కూడా నీకే సమర్పణ చేస్తున్నాను, నీ పాదాలకు అర్పిస్తున్నాను. ఏమయ్యా ఏ గోత్రంతో పూజ చేయమంటావని అర్చకుడు అడిగినప్పుడు స్వామి గోత్రంతోనే చేయండి అనేది. ఇక తెలిసిన భక్తులు నా గురువు గారి గోత్రంతో చేయండి అంటాం, నా స్వామీజీ కోసం అభిషేకం చేయండి అనేవాళ్ళు ఉన్నారు. పరమాత్ముడి పేరుతోనే చేయండి, నా గురువుగారు బాగుంటే నేను బాగుంటాను, అందుకని గురువుగారి పేరుతో చేయండి. అక్కడికి మనం ప్రార్థన చేసినట్టు అవుతుంది, తప్పు చేయలేదు మనం అనిపిస్తుంది మనకు. అందుకని నీకు దొరికిన ఫలం ఏముందో, నీకు దొరికిన ఫలమంతా నాకు సమర్పణ చేయి. ఇగో ఈరోజు ఇన్ని కోట్ల జపం చేశాను, నీకు సమర్పణ చేస్తున్నా, దాంట్లో వచ్చినటువంటి పుణ్యమంతా నీకేనే, నాకు అర్పించు, నన్నే శరణు పొందు అని ఆ శ్రీకృష్ణ పరమాత్మ ప్రతిజ్ఞ చేశాడు. స్వామి ఆయా అవతారాల్లో భక్తుల కోసం అలా బ్రహ్మాండమైనటువంటి ప్రతిజ్ఞలు చేశాడు అని మనం పురాణాలను చదివిన తర్వాత, గురుముఖేన విన్న తర్వాత మనకు తెలుస్తుంది. ప్రతిజ్ఞలు చేసి అవి నెరవేరిన తర్వాత ఆనంద నిలయం అనేటువంటి వైకుంఠానికి వెళ్ళిపోవటం అవతారాల యొక్క పరిపాటి. ఈ అవతారం అంతా తన పని అయిపోయిన తర్వాత వెళ్ళిపోతారు. అలా ప్రతిసారి వైకుంఠానికి వెళ్ళిపోవటం, అవసరం వచ్చినప్పుడంతా కూడా మళ్ళీ మళ్ళీ అవతరించడం అనేటువంటి వ్యవహారం ఎందుకో శ్రీహరికి నచ్చలేదు, రావటం పోవటం. నేను భక్తుల్లో స్థిరంగా నిలిచిపోయి వాళ్ళని నేను ఉద్ధరించడానికి నిజమైనటువంటి సంకల్పాన్ని నేను చేయాలని చెప్పేసి ఆయన మనసులో కలిగి అప్పటికప్పుడే ఆయన ఒక నిర్ణయానికి వచ్చేశాడు. తగినటువంటి ప్రణాళిక మనస్సులో సిద్ధం చేసుకున్నాడు. వెంటనే వైకుంఠం వా పరిత్యక్షే, వైకుంఠం వా పరిత్యక్షే, వైకుంఠం వా పరిత్యక్షే, వైకుంఠం వా పరిత్యక్షే, న భక్తాన్ త్యక్తుముత్సహే, న భక్తాన్ త్యక్తుముత్సహే, మేతి ప్రియా హి మద్భక్త, మేతి ప్రియా హి మద్భక్త ఇది సంకల్పవానభూత్,
इति संकल्पवान् संकल्पवानभूत् इति संकल्पवान् इति संकल्पवानभूत् నేను వైకుంఠాన్ని అయినా కూడా వదిలి ఉంటాను, కానీ నన్ను ఆశ్రయించిన భక్తులను మాత్రం ఒక్క క్షణమైనా వదిలి ఉండలేను అని శపథం చేసేశాడు. ఈ కలియుగంలో నా సహాయం కావాలా అనే దృష్టితో చేశాడు. ఆ ప్రతిజ్ఞతో గాని ఆనంద నిలయవాసుడు తృప్తి కలగలేదు అని చెప్పారు. భూమి మీద స్థలం చూడవలసిన పని లేదు. ఎలాగో ఇక్కడ వరాహస్వామి ఉన్నాడు, నేను అడిగితే ఆయన కాదనరు. కనీసం 7 అడుగులైనా ఇస్తారు. అది పెద్ద ఇబ్బంది కాదు కదా ఆయనకు. దత్త వెంకటరమణ స్వామి కూడా అట్లనే 50 అడుగులు కావాలన్నవాడు 8 ఎకరాలు తీసేసుకున్నాడండి. అసలు ఇబ్బంది వైకుంఠం నుండి భూమికి వెళ్ళటమే వెళ్ళటమా అని శ్రీహరి ఆలోచనలో పడ్డాడు. అలా ఆలోచిస్తున్నటువంటి ఆయనకు ప్రశాంతంగా ఆ తపస్సులు చేసుకున్నటువంటి తాపసులంతా కనిపించారు. ఈ ఆలోచనలో అమ్మకు కూడా తెలిసిపోయింది, జగన్మాత అయినటువంటి మహాలక్ష్మికి. ఆవిడ ఆయన హృదయంలోనే ఉంటుంది కదా, అందుకే ఆమె వ్యూహాలక్ష్మి. అందుకే అయ్యవారి కంటే అమ్మవారికే ఇంకా ఎక్కువ తొందర పట్టుకుంటుంది భూమి మీదకి వెళ్ళాలని చెప్పేసి. అమ్మవారు అమ్మ కదా, అందరినీ భక్తులు రక్షించాలని. అయ్యవారితో పాటు అమ్మవారు కూడా అలా భక్తులపై చూపిస్తున్నటువంటి కరుణకు దేవతలందరూ కూడా సంతోషించారు. స్వామిను తొందరగా రావాలనుకున్నారు, అట్లనే అమ్మవారు కూడా పరిగెత్తింది. నీరజనయని నిజ హృదయేశ్వరి నారాయణ సతి నివమ్మా. 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 ఈ పదములనే నిరతము నమ్మితి, పదములనే నిరతము నమ్మితి, నన్ను దయ చూడగా రావమ్మా. నన్ను దయ చూడగ రావమ్మా. నన్ను దయ చూడగ రావమ్మా. నన్ను దయ చూడగ రావమ్మా. రజనయని నిజ హృదయేశ్వరి నారాయణ సతి నివమ్మా. అఖిల జగంబులక భయము నిచ్చడి, అఖిల జగంబుల జగంబుల భయము నీచెడి, అఖిలారాధ్యము నీవమ్మా. అఖిలారాధ్యము నీవమ్మా. అష్టదరిద్రములంతయు చేసి, అష్టదరిద్రములంతము చేసి అష్టలక్ష్మి వై రావమ్మా. అష్టలక్ష్మి వైరావమ్మా. నీరజనయని నిజ హృదయేశ్వరి నారాయణ సతి నివమ్మా. నీరజనయని నిజ హృదయేశ్వరి నారాయణ సతి నివమ్మా. నిర్గుణ రూపిణి నిజ సుఖదాయిని, నిర్గుణ రూపిణి నిజ సుఖదాయిని నిత్య సుమంగళి నీవమ్మా. నిత్య సుమంగళి నీవమ్మా. నా హృదయలోనే నిన్ను దర్శించడి, ఆవిధిలోనే నిన్ను దర్శించడి, నిశ్చలమదిలే నాకిమ్మా. నిశ్చలమదిలే నాకిమ్మా. నిశ్చలమదిలే నాకిమ్మా. నిశ్చలమదిలే నాకిమ్మా. నీరజనయని నిజ హృదయేశ్వరి నారాయణ సతి నివమ్మా.
సతతము గొల్చెడి సజ్జన సంతతి సంతతము గొల్చెడి సజ్జన సంతతి సతతము గొల్చెడి సతతము గొలిచెడి సతతము గొల్చెడి సజ్జన సంతతి సతతము గొల్చెడి సజ్జన సంతతి సతతము గొల్చెడి దుర్గుణ రాశివి నీవమ్మ సద్గుణ రాశివి నీవమ్మ దుర్గుణ దూరము నీవమ్మ గుణగోణము నీవమ్మ దుర్గుణ దూరము నీవమ్మ గుణదూరము నీవమ్మ సద్గుణ రాశివి నీవమ్మ సద్గుణ రాశివి నీవమ్మ సుఖములు పంచుతు సుఖము సుఖములు పంచుదు సుగుణము పెంచుదు సుఖములు పంచుతు సుగుణము పెంచుతు సుఖము పంచుదు సుగుణము పెంచుదు సచ్చిదానందము నాకిమ్మ సచ్చిదానందము నాకిమ్మ సుఖములు పంచుతూ సుఖములు పంచుతూ సుగుణము పెంచుతూ సుఖములు పంచుదు సుగుణము పెంచుదు సుగుణము పెంచుతూ సుగుణము పెంచుదు సచ్చిదానందము నాకిమ్మ సచ్చిదానందము మాకిమ్మ సచ్చిదానందము నాకిమ్మ సచ్చిదానందము